ఇక వివరాలకు వస్తే పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్ఆర్ చేపట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కిరణ్ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ ధ్వజమెత్తారు. కార్పొరేట్ కాలేజీలకు వత్తాసు పలికేందుకే తాను దీక్ష చేపట్టారన్న బొత్స వ్యాఖ్యలను తోసిపుచ్చారు. వైఎస్పై బొత్స చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేసినట్టు చెబుతున్న విజయమ్మతో మా ప్రతినిధి సుగుణాకర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అర్హులైన పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని చెప్పి ఇందిరా పార్క్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు 2 రోజుల పాటు దీక్ష చేపట్టారు. ముఖ్యంగా వారి డిమాండ్ ఏంటో తెలుసుకున్నాం. ఒకటే డిమాండే, మా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పేదవాడి పిల్లలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు కావాలని ఆ రోజు పీజీలు చదవాలని, ఆ రోజు అంటే దాన్ని చదువుకు పేదలు కాదు, డబ్బుకు పేదలు కావచ్చు, వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలి, చదవాలి అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. మొత్తం ఆయన ఉద్దేశం మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ అనేది మొత్తం ప్రభుత్వం పెట్టి చదివించాలి అని చెప్పి, వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఆయన అనుకున్నారు. చదివించారు కూడా. 28 లక్షల మందికి ఆయన చదివించడం కూడా జరిగింది. ఈరోజు ప్రభుత్వాలు చేయలేకపోతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు, అంటే ఆ రోజు 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్ మొదటి సంవత్సరం, 1,04,000 కోట్ల రూపాయలు ఐదో సంవత్సరంలో బడ్జెట్, 1,61,000 కోట్ల బడ్జెట్ ఉంది. ఈ కన్ఫ్యూషను ఇది లేకుండా, తల్లిదండ్రులకు ఈ భయం లేకుండా, అంటే వరలక్ష్మి కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్ల చచ్చిపోవడం కూడా జరిగింది. ఇట్లాంటి జరిగినప్పుడు కూడా ప్రభుత్వం కనీసం 4,000 కోట్ల రూపాయలు ఒకటేసారి వాళ్ళకి బడ్జెట్లో కేటాయిస్తే ఏ ఇబ్బంది ఉండదు. మరి ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తూ ఉంది? ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఫీజు చెల్లించేటట్టు చేశారు. యాజ్ ఇట్ ఈస్గా అందరికీ వర్తింపజేయాలనేది డిమాండ్. ముఖ్యంగా నిన్న బొత్స సత్యనారాయణ కార్పొరేట్ కాలేజీలకు తొత్తుగా వ్యవహరించేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్ష చేపట్టింది, రాజకీయ లబ్ధి కోసమే దీక్ష చేస్తున్నారని చెప్పి నేను కామెంట్ చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ అనేది రాజశేఖర రెడ్డి గారు తలెత్తుకొని గర్వంగా నిలబడ్డాడు. రాజశేఖర రెడ్డి గారు పేదల పక్షంగా పనిచేశాడు. పేదలకు ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు తప్ప ఏ ఒక్కరు చేయలేదు. ఏ రాష్ట్రాల్లోనూ లేవు, ఏ దేశంలోనూ కూడా లేవు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా వచ్చిన పార్టీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఉండే పార్టీ. కొమ్ముగాసేది అట్లాంటి వైఎస్ఆర్సీపీ చెయ్యదు, చేయబోదు కూడా. ప్రజల కోసం, విద్యార్థుల కోసం చేస్తూ ఉంది, దీక్షలు, ధర్నాలు చేస్తూ ఉంది, అంతేగాని ఇట్లా చేయదు. ఎవరు ఏ ప్రభుత్వం మద్దతు మీద నడుస్తూ ఉన్నారో, ఎవరు ఏ ఊరికి తొత్తులో ప్రజలకు తెలుసు, దేశానికి తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి పైన బొత్స కామెంట్స్ని ఏ విధంగా అర్థం చేస్తారు? అది ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారి వల్ల మేలు పొందారు, రాజశేఖర రెడ్డి గారి వల్ల ప్రొటెక్ట్ అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారి వల్ల వాళ్ళ ఇంట్లో 4 పోస్టులు ఉన్నాయి. అసలు షర్మిలమ్మ ఏం మాట్లాడింది? ఆయన ఒప్పుకునిందే మాట్లాడింది. జగమెరిగిన సత్యం. ఆయనకు మందు దుకాణాలు దండిగా ఉంటాయని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు. ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించేటప్పుడు విజయనగరం జిల్లాలో ప్రజలు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు 70% పూర్తయిన ప్రాజెక్టులు, 30% కూడా అధికార పక్షంలో ఉండి పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి 4 మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లుగా, ఎంపీలుగా ఉండి ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయటం లేదు, ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా అని చెప్పి అడిగింది షర్మిలమ్మ. మొత్తం ఒకటే డిమాండ్ అమ్మా, యాజ్ ఇట్ ఈస్గా రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా ప్రభుత్వం మొత్తం చెల్లించాలి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది అందరికీ వర్తింపజేయాలి.